హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. నిన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి పర్యాటకులు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. ఇది చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన. ఈ సంఘటన మనసు కలిచివేస్తుంది. ప్రభుత్వం ఎందుకు దీని మీద నిర్లక్ష్యం వహిస్తుందో తెలియదు. సరిపడా సైనిక రిక్రూట్మెంట్లు చేయలేకపోవటమా, లేకపోతే భద్రతా సిబ్బంది వైఫల్యమా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా సరే దాని మీద చర్యలు తీసుకోకపోవటమా, కారణాలు ఏదైనా కావచ్చు. కానీ ఒక 28 మంది నిండు ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో పోవటం జరిగింది. అంటే దేశంలో బతకటానికి స్వేచ్ఛ కొరవడింది సామాన్య పౌరుడికి అన్నది ఈ రోజున ఇలా కనిపిస్తుంది. అయితే దీని మీద స్పందించాల్సినటువంటి విధమైన స్పందన ఈరోజు నాకు కనిపించట్లా. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. గతంలో చూసాం మనం అఘోరీ విషయంలో. లేడీ అఘోరీ బట్టలు ఇప్పుకొని వస్తే సోషల్ మీడియా మొత్తం ఆ మూతి ముందు మైకు, కెమెరా ఇంకో చోట పెట్టేసి చేతిలోకి తీసుకుని వచ్చారు. అలానే పచ్చళ్ళ పాపలు వాళ్ళేదో ఇది జరిగితే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియోలు చేసి పెట్టారు. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పౌరులు చనిపోయారు. ఇది దేని వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఇది గవర్నమెంట్ వైఫల్యం కాదా, ప్రజల ప్రాణాలకి రక్షణ ఏది అని మాట్లాడే దమ్ము ధైర్యం ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కడ కనిపించట్లా. అసలు దీని గురించి ఎక్కడన్నా చూస్తామేమో యూట్యూబ్లో అంటే ఎక్కడ కనిపించట్లా. వీళ్ళకి మరి వాళ్ళ మీద ప్రతాపం చూపించిన వ్యక్తులకి మరి దీని మీద వీడియోలు చేయడానికి ఎందుకు వాళ్ళకి దమ్ము ధైర్యం చాలటం లేదన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. ఏది అవసరం లేదు. 28 మంది నిండు ప్రాణాలు గల్లె కలిసిపోయినాయి. ఈ రోజున అక్కడ జరిగింది, రేపు భారతదేశం నడిబొడ్డున జరగవచ్చు. ఈరోజు బోర్డర్లో జరిగింది, రేపు నడిబొడ్డున జరగవచ్చు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది భద్రతా దళాల వైఫల్యం కాదా? 28 మంది పొట్టన పెట్టుకున్నారంటే అది సామాన్య విషయమా? ఈ వైఫల్యం గురించి మాట్లాడటానికి ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి సోషల్ మీడియా ఛానల్స్. స్పందించాల్సింది ఇటువంటి వాటి మీద, దేశ భద్రతకు సంబంధించిన వాటి మీద, దేశంలో ఉన్నటువంటి పౌరుల ప్రాణాలకు సంబంధించినటువంటి వాటి మీద స్పందించాలి. వాటిని వదిలేసి పచ్చళ్ళ పాపలు, లేడీ అఘోరీలు, పూసలమ్ముకునే వాళ్ళు వీటి మీద స్పందిస్తే దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. కావున సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకోండి, దేశం భద్రంగా ఉంటే దేశంలో పౌరులు భద్రంగా ఉంటారు. దేశ పౌరులు భద్రంగా ఉంటే సమాజం సుభిక్షంగా ఉంటుంది, మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి వాటి మీద స్పందించండి. మిమ్మల్ని గన్నులు పట్టుకుని వెళ్ళి బోర్డర్లో యుద్ధాలు చేయమంటున్నారు. ఈ వైఫల్యాల్ని ఎందుకు ఇలా జరిగిందని చర్చించుకున్న రోజున మరుసటిసారి అవి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మరొకటి ఇలాంటి సంఘటన జరగకుండా మరి కొంతమంది ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మీరేమో మూకుమ్మడిగా ప్రభుత్వాల మీద విమర్శలు చేయమని, ప్రభుత్వాల మీద దాడి చేయమని కాదు, సంఘటన గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చర్చ, సహేతుకమైన చర్చ వల్ల సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు దేశంలో జరగటం చాలా దుర్మార్గకరం, చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలానే టెర్రరిస్టులకు కూడా ఈ సంఘటనకి పునరావృతం అవ్వకుండా ఇలాంటి సంఘటనలు కనుక మన వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వాళ్ళ మీద ప్రతీకార చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంఘటనలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.